వెల్కమ్ టు E6 టీవీ. విజయవాడ నియోజకవర్గంలో దళిత ముస్లిం ఐక్యతకు ప్రతీకగా భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు, ఉర్దూ అకాడమీ చైర్మన్ జనాబ్ మహ్మద్ ఫరూక్ ఖాన్ హాజరయ్యారు. భారతదేశం అన్ని మతాలు కలిసి జీవించే మహోన్నతమైన సంస్కృతి కలిగిన దేశం. మరణం లేని మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూక్ ఖాన్ సుబ్లీ గారికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయనను స్మరించాలి. కుల మతాలకు అతీతంగా అంబేద్కర్ ను గౌరవించాలి. ఈ విగ్రహ స్థాపనకు సహకరించిన సీఎం చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ కు మహ్మద్ ఫరూక్ ఖాన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అన్ని మతాలు కలిసి చక్కగా కుటుంబంలాగా జీవించే సాంప్రదాయం ఈ భారతీయ సాంప్రదాయం సంస్కృతిని చెప్పారు. ఈ రోజున మహోన్నతమైన మహనీయుడు, మరణం లేని వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ ప్రపంచంలో మీరు ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రపంచంలో అన్ని దేశాలు ఏదో ఒక సమయంలో ఇబ్బందులు గురై నేలమట్టమై మరణాలు లేసిన దేశాలు ఉన్నాయి. ఈ రోజు కూడా కోలుకోని స్థితిలో అనేకమైన దేశాలు ఉన్నాయి. మన పక్కన ఉన్న పాకిస్తాన్ ఒకసారి చూసుకున్నా, అలాగే ప్రపంచంలో అటు ఆఫ్రికన్ కంట్రీస్ చూసుకున్నా చాలా దేశాలు కోలుకోని పరిస్థితులు ఉన్నాయి. కానీ మన దేశం ఇప్పుడు ఒకే విధంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఎక్కడ కూడా దేశం ఇబ్బంది పడకుండా ఆర్థికపరమైన విధానాలతో సైతం నిలబడి ఇవాళ అగ్రరాజ్యంగా అగ్రదేశంగా ప్రపంచంలో అతి తొందరలో 1-2 స్థానాలకు వెళ్ళబోతా ఉందంటే అది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. పటిష్టమైన అందరం కలిసిమెలిసి ఉండే విధానం. For more updates, keep watching E6 TV.